నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి చిన్నప్పన్న పేరిట కేవలం ఒక్క నెలలోనే 6,433 సుపదన్ టికెట్లు ఉండడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది చూస్తే 2021 వైసీపీ హయాంలో జరిగిన విషయం. మరి వైవి సుబ్బారెడ్డి నాకు 2019 వరకే చిన్నప్పన్న పిఏగా ఉన్నారు, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నారు అంటూ ఆయన చెప్పిన కామెంట్స్ కానివ్వండి, ఇప్పుడు చూస్తే తాజా ఈ న్యూస్ కానివ్వండి, ఏ విధంగా చూడాలి అంటే ఇవి రెండు కూడా మనం చూసుకున్నట్లయితే వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పనికి ఉన్న సంబంధం బయటపడిందని చాలామంది చెప్తున్నారు. మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. వైవి సుబ్బారెడ్డి ఈ తిరుమల కల్తీ నెయ్యి అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆయన చెప్పేది సార్ 2019 వరకు నాకు పిఏగా ఉన్నారు, తర్వాత నాకు పిఏగా లేరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పిఏగా ఉన్నారని. కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, చాలా ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎక్కడ సుబ్బారెడ్డి ఉన్నా, ఎక్కడ సుబ్బారెడ్డి భార్య స్వర్ణ మేడం ఉన్నా సరే వాళ్ళ వెంటే నీడలాగా చిన్నప్పన్న వెళ్ళడం. మరి మొత్తానికి ఈ రోజు వచ్చినటువంటి కథనాలు కానివ్వండి, అంటే చిన్నప్పన్న పేరిట ఒక్క నెలలోనే 6,433 సుబదన్ టికెట్లు. అంటే వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పనకి నిజంగా సంబంధం లేకపోతే, నిజంగా పిఏగా కాకపోతే ఇన్ని ఎలా వస్తాయి అంటారు? అది సుపదమా సుబ్బారెడ్డి పదమా? ఇప్పుడు సుబ్బారెడ్డి బాటలో మరి చిన్నప్పన్న, అంటే చిన్నప్పన్న వేరు సుబ్బారెడ్డి వేరు కాదు. అంటే అతను వైవి చిన్నప్పన్న, లేదు ఈయన కడూరి సుబ్బారెడ్డి. ఇవాళ సుబ్బారెడ్డి నీడగా మరి చిన్నప్పన్న మీరు అన్నట్టుగా ఒక్క సెప్టెంబర్ నెలలో 2021లో 3,433 సుపదం టికెట్లు ఇచ్చాడంటే ఇవాళ మరి టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డా చిన్నప్పన్న? అంటే చైర్మన్గా సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఎవరి ఫోన్ నంబర్ ఉంది? చిన్నప్పన్న ఫోన్ నంబర్. అంటే అది అసలు సుబ్బారెడ్డి ఫోన్ నంబరే చిన్నప్పన్న దగ్గర ఉందన్నారు. అంటే ఇప్పుడు ఈ టికెట్లన్నీ కూడా అమ్ముకున్నారా? ఇప్పుడు సుపదం టికెట్ ఖరీదు ఎంత అమ్మా? 500 రూపాయలు ఉంటుంది. మరి ఆ 500 రూపాయలు సుపదం టికెట్ని మరి వీళ్ళు ఎంతకు అమ్మారు? 1000కి అమ్మారా? 5,000కి అమ్మారా? ఇప్పుడు 6,433 అన్నావు, ఎంత నెలకి? ఇప్పుడు ఎన్ని నెలలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు? ఇప్పుడు 60 నెలలు, 66,433 వేసుకో, ఎంత వచ్చింది? 3,85,980 టికెట్లు. అంటే ఆన్ యావరేజ్ వేసుకుంటే 3,85,980 టికెట్లు. అంటే 3 నుంచి 4 లక్షల టికెట్లు అమ్మారు. ఎవరు? ఒక చిన్నప్పన్న చేతుల మీదుగా ఇచ్చారు. అది బ్లాక్లో అమ్ముకున్నారా? 1000కి అమ్మారా? 5,000కి అమ్మారా? మరి ఆ కొన్నాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నువ్వు అది 500 రూపాయల లెక్కన వేసుకుంటే దగ్గర దగ్గర 20 కోట్లు. 20 కోట్లు అనగానే నీకు మళ్ళీ హవాలా గుర్తొస్తుంది. ఏది? మంగళం ఆ డైరీ ఉంది కదా, ఏది వైష్ణవి డైరీలో 20 కోట్లు అపూర్వ చావుడాకు అందినాయని సిట్ పట్టుకుంది. అది ఆ డబ్బు పట్టుబడిన దీంట్లో 75 లక్షలు దొరికాయి. ఆయన ఎవరో చెప్పారు, ఆ డైరీ నిపుణుడు విజయ్ భాస్కర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుని, అసలు మామూలుగా కాదేమని, అసలు కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కన్నీళ్లు పెట్టుకుని ఇంకా మిగిలిన డబ్బు ఏదో ఉంది 34 లక్షలు, అది సిట్ సీజ్ చేసింది, హ్యాండ్ ఓవర్ చేశారు. ఏదో 8 గ్రాముల గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చినట్టున్నారు. అంటే 75 లక్షలు దొరికాయి ఆచూకీ. ఇంకా నీకు అందులో 19,25,00,000 ఉన్నాయి. అవి ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పుడు సుబ్బారెడ్డికి వెళ్ళాయా లేకపోతే చిన్నప్పన్నకి వెళ్ళాయా? వాళ్ళిద్దరూ వేరువేరు కాదు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఆత్మే చిన్నప్పన్న. ఏ రకంగా ఒక 75,000 రూపాయల జీతగాడు విశాఖపట్నంలో 15 ప్లాట్లు ఎలా కొంటాడమ్మా? అంటే 15 ప్లాట్లు రేటుకు లెక్క కట్టామనుకో, అదొక 20 కోట్లు వచ్చు. ఇప్పుడు చిన్నప్పన్నకి వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్న అనుబంధం రోజుకు ఒక కథనంతో మనం చూస్తూ ఉన్నాం సార్. కానీ కల్తీ నెయ్యి అంశంలో మొత్తం పాత్రధారి సూత్రధారి అంతా కూడా చిన్నప్పన్నే అన్నట్టుగా సిట్ రిపోర్ట్ ఇచ్చిందని కూడా కొందరు, అంటే సిట్ పైన కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సార్. మొత్తానికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చిన్నప్పన్న సైడ్ నుంచి వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకి మధ్య ఉన్న సంబంధం నుంచి చేసుకున్నట్లయితే సుబ్బారెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు కానివ్వండి, సుబ్బారెడ్డి పేరును మెన్షన్ చేస్తూ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ సాగుతుందంటారా? ఎందుకంటే సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది, రసాయనాలు కెమికల్స్తో కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాకపోతే నాకు సంబంధం లేదు, అధికారులు పని అంటాడు.
అధికారులు ఏమంటారు? అసలు ఆ దేవాదాయ చట్టం ఏం చెప్తోంది? తిరుపతి తిరుమల ఆ బోర్డు అది సుప్రీం, చైర్మనే అక్కడ మరి శాసనకర్త. ఆయన చెప్పింది వాళ్ళు అమలు చేయాలి. సుబ్బారెడ్డి చెప్పినట్టు చైర్మన్గా పర్మిషన్ తీసుకోకుండా అధికారులు చేసే అధికారం అధికారులకు ఉంటుందంటారా? ఉండదు. ఎందుకంటే అమలు బాధ్యత మాత్రమే అధికారులది. నిర్ణయాధికారం బోర్డుది, చైర్మన్ది. ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన కరుణాకర్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు పిలిచారు? వాళ్ళు చేరిన తర్వాతే ఈ టెండర్ నిబంధనల రిలాక్సేషన్. 4 లక్షల లీటర్ల పాల సేకరణ ఆవులు ఉండాలన్న నిబంధన ఎందుకు ఎత్తేసారు? అది పట్టుకోవటం లేదు. ఇప్పుడు కావాలనే ఈ డైరీలకు ఇవ్వడం కోసమే టెండర్ నిబంధనలు సడలించారు. ఇదంతా కూడా ఒక పకడ్బందీగా జరిగిన ప్లాన్డ్ క్రైమ్ అన్నమాట, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏది అక్కడ టీటీడీ బోర్డులో సుబ్బారెడ్డిని పెట్టడం, ప్రత్యేక ఆహ్వానితులుగా వీళ్ళని చేర్చడం, ఆ డైరీ వాళ్ళని పిలిపించి బెదిరించటం, కిలోకి 25 రూపాయలు, కిలోకి 7 రూపాయలు వాళ్ళని డిమాండ్ చేశారు. భోలేబాబా వాళ్ళని 25 రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు వచ్చి సుబ్బారెడ్డికి కంప్లైంట్ చేస్తే సుబ్బారెడ్డి ఎందుకని చిన్నప్పన్నని తీసేయలేదు? తీసేయకపోగా మరి 6,433 టికెట్లు ఎప్పుడు ఇచ్చాడు? విజయవాడలో అతని పక్కన ఆయనే, విశాఖపట్నంలో సుబ్బారెడ్డి స్వర్ణ మేడం పక్కన ఆయనే. ఎక్కడికి వెళ్ళినా నీడలా అతను ఉన్నాడంటే చిన్నప్పన్నే ఇవాళ చిన్న బాస్ అన్నారు కదా. దీనిపైన ఇవాళ లోతైన విచారణ జరగటం కాదు. ఇప్పటికి అయ్యింది 50% దర్యాప్తు. ఈ కేసులో కేవలం ఇంటర్వల్, ఇదేమీ ఫైనల్ కాదనమాట. మళ్ళా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ దర్యాప్తుని మళ్ళీ కొనసాగించమంటదా? రేపు సిట్ని అడుగుద్ది. ఇప్పుడు మొన్న ఎలా అయితే సుప్రీంకోర్టు వివేక హత్య కేసులో సిబిఐని అడిగిందో, ఇప్పుడు మీరు ఎవరెవరితో విచారించారు, విచారణ మీరు కంక్లూడ్ చేశారా, ముగిసిందా? దానికి మరి సిట్ సమాధానం చెప్పాలి. లేదు ఇంకా సుబ్బారెడ్డి నుంచి మాకు రావాల్సిన వివరాలు చాలా ఉన్నాయి అని కనుక చెబితే మరి ఎంక్వైరీ మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు అతను వెంటనే నిన్న పోయి జిఆర్ స్వామి కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఆ విజువల్స్, ఆ వీడియో బయటకు వచ్చాయి. సుబ్బారెడ్డి, స్వర్ణ మేడం, రోజాని వెంట పెట్టుకుని చిన్నజీయర్ స్వామిని కలిశారు. చిన్నజీయర్ స్వామిని కలిసి ఆ వీడియో నేను వింటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆంజనేయ స్వామి లాంటాడు, తనే ఆంజనేయ స్వామి అని చెప్పుకునేవాడు చిన్నప్పుడు. వాళ్ళమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి రామాయణం, భాగవతం కథలు చిన్నప్పుడు చెప్పేది. ఇట్లా స్వర్ణ మేడం మాట్లాడుతోంది చిన్నజీయర్ స్వామితో. చిన్నజీయర్ స్వామి బిగినింగ్లో ఏమన్నారంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు పెద్ద బాధ్యత ఉంది, మీరు హుందాతనంగా ఉండాలి అని ఆయన ఏదో నీతులేదో ఇలాగ చెప్తుంటే సుబ్బారెడ్డి మధ్యలో జోక్యం చేసుకుని, అసలు అతను క్రిస్టియన్ పెద్ద అయినాక అయ్యాడండి. ఈమైతే వాళ్ళ పిన్ని ఇంకో ముందు అడిగేసి, అదే పిన్నమ్మ ఏమంటుంది, అసలు అబద్ధం ఆడడం, అసలు ఏ తప్పులు చెయ్యడు, ఇట్లా మరి కొడుకు సర్టిఫికెట్ ఇస్తుంటే, అంటే వీళ్ళు జగనేమో నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతా అని చెప్తాడు, విజయమ్మేమో నాకు ధైర్యం కోసం బైబిల్ పుచ్చుకుంటా అంటుంది. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల మనకు తెలుసు, వాళ్ళు నోరు తెరిస్తే ఇక క్రీస్తు బోధనలు, పాటలు, మత బోధకులు వాళ్ళు క్రిస్టియన్స్ అని వాళ్ళు చెప్తుంటే, సుబ్బారెడ్డి భార్య కాదు, వాళ్ళు హిందువులు, అసలు వాళ్ళు భాగవతం రామాయణం చెప్పేది ఆమె చిన్నప్పుడు విజయమ్మ అంటే ఇప్పుడు హిందూ ఓట్లు ఎటు పోయాయి, ఈ పడే క్రిస్టియన్ ఓట్లు కూడా పోగొట్టడం. జిఆర్ స్వామి గారు కూడా నాకు అసలు ఒక డౌట్ వచ్చింది. ఆ పెద్ద జిఎం గారు స్వామి ఒక లేఖ రాశారు. ఏంటి, చంద్రబాబు ముఖ్యమంత్రికి దోషుల్ని కఠినంగా శిక్షించండి, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి అని చెప్పి మొత్తం స్వామీజీలు అందరూ భగ్గుమంటున్నారు. హిందూ సంఘాలు, ఆ విహెచ్పి బన్సల్ ముందు అసలు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమన్నాడు, సుబ్బారెడ్డి నేను జగన్మోహన్ రెడ్డిని. అసలు ఆయన శ్రీనివాసానంద సరస్వతి, అసలు భూమన కరుణాకర్ రెడ్డిని ఆయన అయితే ఏక వదిలిపెడుతున్నాడు. ఆయన ఎవరో యతిరాజ పీఠాధిపతి, ఆ మేల్కోటే ఎక్కడ, ఆయన కూడా జిఆర్ స్వామి, యతిరాజ జిఆర్ స్వామి, ఆయన మండిపడ్డాడు. నెయ్యి అనేది అది శుద్ధ గుణం ఉన్నది, శుద్ధి చేయటానికి మనం తింటాం రక్తశుద్ధి కోసమో, లేకపోతే శుద్ధి చేయటానికి స్వామివారి విగ్రహాలను అభిషేకిస్తాం, శివలింగం పైన పంచామృతాలతో అభిషేకించేది ఎందుకు, పాలు వీటన్నిటితో
శుద్ధి కోసం. అట్లాంటిది నైవేద్యంలో కూడా శుద్ధి కోసం పెడతాం. ప్రసాదాల్లో శుద్ధి గుణం ఉంది కాబట్టి నెయ్యితో చేస్తాం. ఆ శుద్ధంలో మీరు అశుద్ధం కలిపారేంటరా అని చెప్పి ఫైర్ అవుతున్నారు స్వామీజీలు. వీళ్ళు పోయి జిఆర్ స్వామి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇవాళ ఎక్కడో మోపిదేవిలోనో ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు. ఆయన ఏంటి ఏదో సుఫల యాత్ర అని చెప్పి రైతులను ఉద్దేశించి రసాయనాలతో మీరు భూమిని శిథిలం చేస్తున్నారు. ఇప్పుడు మన్ను నుంచి అన్నం సృష్టించే రైతు పాదమే రామపాదం అంటూ ఆయన ఏదో నిన్న కూడా 7 గ్రామాలు 8 కిలోమీటర్ల పాదయాత్ర ఏదో ఆయన చేసుకుంటుంటే, ఆయన ఇంకో విషయం రసాయనాలతో భూమి చిక్కి శల్యం అవుతుందని ఆయన ఆందోళన ప్రకటిస్తున్నాడు. భూమి సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ రసాయనాలతో చేసినటువంటి ఆ నెయ్యి అనే పదార్థం దాంతో స్వామికే పెట్టారు. దాంతో భక్తులు కోట్ల మంది భక్తులతో తినిపించారు 20 కోట్ల లడ్లు. అదేంటది? ప్రమాదకరమైనటువంటి కెమికల్స్, డేంజరస్ కెమికల్స్. ముందు భక్తుల పొట్ట చిక్కి ఛిద్రం అవుతుంది. దాని గురించి కూడా జిఆర్ స్వామి గారు ముందు ఆయన ఆందోళన ప్రకటించటం కాదు, ఆయన కూడా ఈ విషయంలో స్టబ్బన్గా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే విమర్శలు అసలు చిన్నజీఆర్ స్వామి మీద విమర్శలు వస్తున్నాయి. అసలు మీరెందుకని మాట్లాడలేదు, మీరెందుకని ముఖ్యమంత్రికి ప్రధానికి లేఖలు రాయడం లేదు, గతంలో ఎప్పుడో 1000 కాళ్ళ మండపం కూలగొట్టిన దాని మీద మీరు పెద్ద ఆందోళన చేసి, అప్పట్లో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సినిమా చేసి నేను అసలు తిరుపతిలో అడుగు పెట్టనని ఏమైపోయిందా వైష్ణవం? ఇప్పుడు ఈ భూమి, ఈ కెమికల్స్ ఇది కాదు కదా. ఇవాళ భక్త సమాజం, హిందూ సంఘాలంతా కూడా ఆందోళన చెందుతోంది. వీళ్ళందరినీ కఠినంగా శిక్షించమని సుప్రీంకోర్టే ఫైర్ అయింది కదా. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి, లేకపోతే జిఆర్ స్వామి గారు కూడా ఇక జగన్ స్వామి అనుకుంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.